నంద్యాల జిల్లా డోన్పట్నంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల ధరను అమాంతంగా 993 రూపాయలు పెంచి జనం మాడు పగలగొట్టిందని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని కట్టెలపై వెలిగించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు భారీగా పెంచి పేదలపై గుదిబండ మోపుతుందని విమర్శించారు. ధరల పెంపుతో సామాన్య ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత పేదలపై భారాలు మోపడం అంటే ఎన్నికల గోమాట ఎన్నికల తర్వాత మనం మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రజలపై గుదిబండ మోపే విధంగా కమర్షియల్ సిలిండర్ ధరను 993 రూపాయలు, అదేవిధంగా గృహిణులు వాడేటువంటి గ్యాస్ ధరను 67 రూపాయలు పెంచుతూ ఈరోజు పేద ప్రజలపై మోయలేని భారాలు మోపుతా ఉంది. వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మోసకారి హామీలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ఈ దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిరోజు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పత్రికల్లో టీవీల్లో ప్రకటనలు చేశారు. ఏ విధమైనటువంటి ఎటువంటి గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ మా కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదనేది కూడా తెలియజేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అయిపోయిన తర్వాత తక్షణమే ఈరోజు కార్మిక దినోత్సవం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కార్మిక దినోత్సవం రోజు కార్మికులకు పుట్టబెట్టే విధంగా చిరు వ్యాపారస్తులను రోడ్డు పడేసే విధంగా గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా తెలియజేస్తా